చాలా విభిన్నమైనది, మాకు సంబంధించినవి కాదని చాలామంది ఒక ఉద్దేశం. థియాలజీ అంటే ఓన్లీ ఫర్ పాస్టర్స్, ఎవరైతే తర్ఫీదు పొందుతారో, ఎవరైతే దేవుడి కొరకు సమర్పించుకుంటారో వారి కోసమే అని చెప్పి చాలామంది అనుకుంటారు. మన పిల్లలని కొంచెం ఒక 5-6 years కానీ దేంట్లో వేస్తాం, మనం స్కూల్లో వేస్తామా? ఎందుకు వేస్తాం? అది ఒక ఈలోక సంబంధమైనటువంటి విద్య, ఓకే, ఈలోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ లోకంలో ఏ విధంగా ప్రవర్తించాలా, ఏ విధంగా మర్యాదగా ఉండాలా, ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలా, ఆ జ్ఞానం అనుసరిస్తూ ఏ విధంగా ప్రవర్తించాలా అని ఈ భౌతికమైనటువంటి స్కూల్లో కానీ సంఘాల్లో కానీ మనకి అలాంటి విద్యను నేర్పిస్తుంటారు. కానీ థియాలజీ అనేది ప్రత్యేకంగా దైవికానికి ఏర్పరిచినటువంటి అంశము, ఆ ఒక మాట. థియాలజీ అంటే అందరికి తెలిసిన మాటలు, యాక్చువల్లీ అందరికి చెప్పాలంటే వేదాంత విద్య. వేదాంత విద్యకి థియాలజీకి కొంచెం కలవదు మాట. థియాలజీ అంటే అది లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి మాట. థియాలజీ అంటారు లాటిన్. ఈ లాటిన్లో క్రీస్తు పూర్వము ప్లోటో అనేటువంటి వ్యక్తి ఈ మాటను తీసుకొచ్చినట్టు చూస్తుంది. క్రీస్తు పూర్వం 384 అనుకుంటారు. ఆయన ఈ మాటను తీసుకొచ్చినప్పుడు ఏంటంటే థియాలజియా. ఈ థియాలజియా అంటే థియోస్ అంటే దేవుడు, లాజియా అనేదానికి చాలా అర్థాలు ఉన్నాయి. యాక్చువల్లీ లాజీ అంటే చూడడము, లాజీ అంటే దేవుని అర్థం చేసుకోవడము, లాజియా అంటే ఒక ఉద్దేశము, ఒక రీజన్ కలిగి ఉంటాడు. ఈ 3 మాటలు కూడా ఈ లాజియా అంటే దేవుని వైపులకు చూడడము, దేవుని అర్థము చేసుకోవడము, దేవుడు ఎందుకు దేవుని మనము విశ్వాసం ఉంచుతున్నామో రీజన్ కలిగి ఉండడము ఈ యొక్క మాట ఉద్దేశం. ఈ థియాలజీ చేస్తున్నప్పుడు చాలామంది ఎన్సిటీస్లో కానీ యూటీసీలో కానీ చాలామంది ఈ యొక్క విద్యను కొనసాగిస్తుంటారు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఓన్లీ పాస్టర్స్ కనే కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా థియాలజీ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రత్యేకంగా థియాలజీ ఎడ్యుకేషన్ సండే, కానీ మనకు అంశం ఏమిటంటే ఏముంటున్న అంశం విశ్వాసముతో, నోయింగ్ అండ్ డూయింగ్ ఫెయిత్. విశ్వాసము క్రియలతో చేయడం, క్రియలతో విశ్వాసము చూపించడం. నిజంగా నేను సాటర్డే ప్రేయర్ చేస్తుంటాను. లాస్ట్ 3 weeks నుంచి కూడా విశ్వాసం గురించి మేము మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నేనే ఒక ప్రశ్న వేస్తాను మీకు. మీరు నిజంగా విశ్వాసులా? మనమందరము విశ్వాసులమా? ఒకసారి చెప్పండి, విశ్వాసులమా కాదు? అవునా? మనమందరం కూడా క్రిస్టియన్. ఎట్లా క్రిస్టియన్స్ మీరందరూ? మనమందరం ఎట్లా క్రిస్టియన్స్కి ఎట్లా ఉంటున్నాం మనం? నా డాడీ క్రిస్టియన్ కాబట్టి నేను క్రిస్టియన్ ఉన్నాను. నా తండ్రి హిందూ అంటే నేను హిందూగానే ఉన్నాను. ఒకవేళ హిందూ అయినటువంటి వారు అన్య దేవతలను పూజించేటటువంటి వారు దేవుని వైపునకు మార్పు చెందుతారు. వాళ్ళని ఏమంటారు మరి? వాళ్ళు ఎట్లా మార్పు చెందిండ్రు? దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా వారు మార్పు. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ అనబడుతున్నాం. మనము మన తండ్రి నుంచి వచ్చినటువంటి ఒక రిలీజియన్గా మనం ఎంచబడుతున్నాం, కానీ మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా? అంటే పేరుకు మాత్రం క్రిస్టియన్స్, మనం విశ్వాసం కలిగి ఉంటున్నాం. ఒకరోజు ఇట్లనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం ధ్యానించమని నేను మా కుటుంబ సభ్యులకు అందరికీ చెప్పాను. యాకోబు గ్రంథం చదివినట్లయితే విశ్వాసము క్రియలు, క్రియలు లేనటువంటి విశ్వాసము వృథము, వ్యర్థము. అంటే విశ్వాసులు అన్నటువంటి మనము క్రియలు లేకపోతే ఆ విశ్వాసులు మనం చెప్పుకోవడానికి యోగ్యత. మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నామంటున్నాము, పరిశుద్ధులైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామంటున్నాము. మన క్రియలు ఆ విధంగా లేకపోతే మన విశ్వాసులు మనం ఏ విధంగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది? నిజంగా ఈ యొక్క థియాలజీ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ
ఐగర్లకే కాదు, కానీ నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడు లేకుండా మనము లేము. ఈ లోకంలో మనం ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుడు ఇచ్చినది అని మనం గ్రహించి ఉన్నతమైనటువంటి దేవుని గురించి ఆలోచించకుండా, ఉన్నతమైనటువంటి దేవుని గురించి మనము పరిశోధించకుండా మనం కేవలం ఈ లోక సంబంధంగా జీవించినట్లయితే మనం ఏమాత్రం కూడా దేవుని పోలి దేవుని విశ్వాసం ఇచ్చిన వారంగా లేము. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మన పిల్లలను చదివిస్తున్నాం, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఒక మ్యాథ్స్ లా, ఒక సైన్స్ లా, ఒక సోషల్ లా, ఒక పొలిటికల్ గా, ఒక మంచి విషయంలో వాళ్ళు ప్రావీణ్యత పొంది దాని ఎందుకు అధికమైనటువంటి జ్ఞానం పొంది వారు ఘనులుగా ఉండటానికి మనం ఆశపడుతున్నాం. కానీ ఇవన్నీ కూడా కలిగజేసినటువంటి దేవుడు అని చెప్పేసి దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి మేము ఆసక్తి చూపించినటువంటి వారమైనా సమస్తము దేవుడు అంటున్నాడు. ఆ సమస్తమైనటువంటి దేవుని ఎందుకు జ్ఞానం కలిగి ఉండకపోవడము మన విశ్వాసం ఉండేటువంటి వారం. పాస్ట్ 3 వీక్స్ నుంచి నేను చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ అందరు చదువుతున్నారు కానీ ఒక బుక్ చదువుకున్నట్టే పోతున్నాడు. ఒక బుక్ చదువుకుంటా ఫస్ట్ చాప్టర్ చదివినాం. అన్న ఈ రోజు కుటుంబ ప్రార్థనలు ఏం చదివినంటే, మేము యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదివినాం బ్రదర్ అంటాం. దాంట్లో ఏముందో తెలియదు, ఏంది గురించి మాట్లాడిండ్రో తెలియదు, దేని విషయం మాట్లాడిండ్రో మనకు తెలియదు. ఈ థియాలజీ అంటే దేవునికి సంబంధించినటువంటి జ్ఞానం, దేవుని గణపరిచినటువంటి జ్ఞానం, దేవుడు ఏర్పరిచినటువంటి జ్ఞానం. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, మనకి సామర్థ్యం ఉంటున్నదా? మనం అనుకుంటాం అనుకో, బ్రదర్ ఇది నాకు దైవ జ్ఞానం నాకు అక్కర్లేదు, నేను ఈ లోకంగా ప్రార్థన చేస్తాను, ఈ లోకంగా వాక్యం చదువుతాను, ఈ లోకంలో జీవిస్తాను, నాకు దేవుని జ్ఞానం అవసరం లేదు అనుకుంటే మాత్రము చాలా పెద్ద పొరపాటు. దేవుని జ్ఞానం కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. నిజంగా థియాలజీస్ అంటే వేదాంత విద్యలో వారికి చాలా తర్ఫీదులు ఇచ్చి చాలా సబ్జెక్ట్స్తోని వారిని జ్ఞానం పెంపొందిస్తారు. ఐగార్లు అంటే ఈజీ గారు యాక్చువల్లీ ఐగార్లు కూడా చాలా కష్టపడతారు. వాళ్ళకి 40 సబ్జెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్ 4 ఇయర్స్కి 40 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 40 సబ్జెక్ట్స్ అంతా కూడా చదువుకుంటూ వారు ఎంతో ప్రయాసపడుతూ ఎంతో కష్టపడుతూ దేవుని కొరకే సమర్పించుకొని దేవుని జ్ఞానం పొందుకునేటప్పుడు వాళ్ళు ప్రయాసపడుతుంటారు. అంటే అయ్యగారు అంటే ఓన్లీ మనకు మెసేజ్ చెప్పడానికి, మన జ్ఞానం చెప్పడానికి కాదు, కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనమందరం కూడా ఆయన కోసం జ్ఞానం కలిగి ఉండాలని ఆశపడుతుంది, ఆయన జ్ఞానం కలిగి ఉండాలని ఆశపడుతుంది. ఇందాక మనం ఒక పాట పాడిన మంచి పాట రావయేస్తున్నాదలా మొదటి వచనంలో ఏముంటుంది? హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటుంది. హద్దు లేక మేము ఇలా మొద్దులం. జ్ఞానవంతులకి ఆపోజిట్ వర్డ్ అని మొద్దులు అంటే బుద్ధి లేనటువంటి వారు, బుద్ధి కలిగి లేనటువంటి వారు. మనకి హద్దు లేకుండా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో మనం మొద్దులమై. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, థియాలజీ చెప్తున్న మాట ఏంటంటే, ఒక హద్దు ఉంటున్నది, ఒక డిసిప్లిన్ ఉంటున్నది, ఒక హిస్టరీ ఉంటున్నది, ఒక రుజువులు ఉంటున్నవి, ఒక మనకి ప్రత్యక్షత ఉంటున్నది, దేవుని యందు విశ్వాసం ఉంటున్నది, పరిశుద్ధాత్మ ఉంటున్నదని ఇక్కడ బైబిల్ మనకి బోధిస్తుంది. వీటన్నిటిని మనము జ్ఞానం కలిగి లేకుండా మనం హద్దు లేకుండా జీవించినట్లయితే మనము మొద్దులమై ఉంటున్నాం. ఈరోజు నీకు నాకు ఆ జ్ఞానం లేదంటే కారణం ఏంటంటే మనం హద్దు లేకుండా, అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా, డిసిప్లిన్ లేకుండా, ఏమాత్రము బాధ్యత లేకుండా, ఏమాత్రము ఒక మర్యాద లేకుండా, భయం భక్తి లేకుండా జీవించడము మనం మొద్దులమై ఉండడానికి. హద్దు లేక మేము ఇలా మొద్దులమై ఉంటున్నాము. నిజంగా హద్దులు, మన హద్దులు ఏంటి? మనం ఎక్కడి వరకు మనం చేయగలము, ఏమి చేయగలము, అంతకు మించి ఏమి చేయకూడదో దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగా థియాలజీ సండే అంటే ఓన్లీ పాస్టర్స్కి కాదు, మనమందరం కూడా నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. కనుక వింటున్నటువంటి మనం కూడా బేసిక్స్ అనుకుందాం. మీరు ఒకవేళ దేవుని ప్రేరేపణ కలిగి, దేవుని ఆత్మ కలిగి ఉంటే మీరు ఇంకా కూడా ఈ యొక్క వేదాంత విద్యను అనుసరించడానికి, వేదాంత విద్యను మీరు కూడా కొనసాగించడానికి మీరు ఒక తరఫీదులో చేరగలరు. ఈ బేసిక్స్ ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనకు ఆసక్తి కలుగుతుంది. బేసిక్స్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము దాని ఎందుకు ఇష్టము కలిగి ఉండడానికి మనం ప్రయాసపడుతుంటాం. వాక్యంలో చూసుకున్నట్టయితే
యాక్చువల్లీ ఇంకో మాట చెప్తాను. థియాలజీ అసలు ఈ లోకం ఎట్లా వచ్చింది తెలుసా? థియాలజీ సండే ఈరోజు థీమ్ ఎట్లా చేసింది తెలుసా? థియాలజీ సండే యాక్చువల్లీ ఒక ఆయన 18th సెంచరీలో ఈ యొక్క థియాలజీ మీద ఎస్సే రాయమంటే ఆయన పేరు రాయ్ ఉంటుంది. ఆయన ఎస్సే చేయమంటే ఆయన థియాలజీ గురించి ఒక ఎస్సే రాసి మెథడిస్ట్ చర్చ్కి ఇస్తాడన్నమాట బాస్టన్లో. వాళ్ళు దాని మీద ఒక మీటింగ్ పెట్టేసి దాని మీద ఒక చర్చ పెట్టేసి 1840లో ఒక కాలేజ్ ఏర్పరుస్తారు. మనం లాబెరీ కాలేజ్ అనేసి ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక కాలేజ్ ఏర్పరుస్తారు. అది ప్రత్యేకంగా వేదాంత విద్య గురించి కలిసినటువంటి కాలేజ్ కాదు, కానీ ఆ ఒక స్కూల్లో ఒక కాలేజ్లో వారు దేవుని వాక్యంను బోధించినప్పుడు దేవుని జ్ఞానం కలిగినప్పుడు ఒక సబ్జెక్ట్ని ఏర్పరిచారు 1840లో. అక్కడ నుంచి వెస్లీ చర్చ్ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి కూడా ఈ యొక్క వేదాంత విద్యను కొనసాగించినట్టుగా చూస్తున్నారు. 1940లో ఈ యొక్క వేదాంత పాఠశాల మొదటిగా న్యూ బర్బీ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి బాస్టన్లో ఏర్పరిచినారు. న్యూ బర్బీ బైబిల్ ఇన్స్టిట్యూట్. దీని తర్వాత వెస్లీ కాలేజ్, వెస్లీ మినిస్ట్రీ అంతా కూడా ఈ యొక్క వేదాంత విద్యను కొనసాగించినట్టుగా చూస్తున్నాం. నిజంగా ఆయన ఒక ఎస్సే ద్వారా ఈ థియాలజీ అనే సబ్జెక్ట్ ఎస్సే రాయడం ద్వారా ఈ యొక్క థియాలజీని ముందుకు తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. సార్ ఈ రోజు కొరకై ఏర్పరిచినటువంటి వాక్యాంశాలను మనం గమనించగలము. మొట్టమొదటిగా మనం దేవుని విద్యను దేవుని జ్ఞానము పొందుకోవాలంటే ఈ యొక్క ఎక్సోడస్ నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 12 వచనాలు కనుక మనం గమనిస్తే మనకి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే దేవుని ప్రత్యక్షత. దేవుడు తనంతట తాను రుజువుపరచుకోవడం, తనంత తాను కనపరచుకోవడం, తనంతట తాను నీతో మాట్లాడడం. ఈ విద్య కలిగి ఉండాలంటే, ఈ జ్ఞానం కలిగి ఉండాలంటే మొదటిగా దేవుని చేత నువ్వు ఏర్పరచబడాలా, మొదటిగా దేవుడు నిన్ను ఎన్నుకోవాలా, దేవుడు తనంత స్వయముగా నీకు ప్రత్యక్ష పరచుకోగలడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా అంటే అది నువ్వు గ్రహించుండాలా. ఈరోజు దేవుని నిన్ను చూడగలుగుతున్నావు అంటే అది నువ్వు గ్రహించుండాలా. ఈరోజు దేవుని నేను ఎరిగి ఉంటున్నానంటే అది నువ్వు గ్రహించుండాలని ఇక్కడ దేవుని వాక్యం సర్వీస్తుంది. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి గమనిస్తాను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామయ్య మందను మేపుచు ఆ మంద అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబును వచ్చెను. ఒక పొద మీద నడిమిని అగ్నిజాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చాలు ఒక నిమిషం. ఇక్కడ మోషే ఎక్కడి నుంచి వచ్చినాడు? ఐగుప్తు దేశము నుంచి. ఆయన ఒక ప్రిన్స్గా ఉంటూ అక్కడ యూదులకు సపోర్ట్ చేస్తూ, ఆయన రాజ్యపరంగా సైన్యములో ఉంటూ ఆయన అన్ని విద్యలు నేర్చుకొని ఆయన యూదులకు సపోర్ట్ చేయాలని వారు చేస్తున్నటువంటి అన్యాయం చూడలేక ఒకరిని కాపాడడానికి యూదుల చేత ఇబ్బంది పడ్డాడు. దాని నుంచి ఎడికొచ్చినాడు ఈ మిద్యాను దేశంలో. ఆయన భార్య అయినటువంటి మామ దగ్గర, వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంటూ ఆయన ఇక్కడ ఉంటున్నాడు. ఆయన ఉంటూ గొర్రెలను మేపుతున్నప్పుడు ఒక ప్రదేశంలో పోతుంటే ఒక పొద ఉంటున్నదంట. ఆ పొద ఏమవుతుందంట? యాక్చువల్ చెప్పాలంటే ఇటు సైడ్ ఇక్కడ మిడిల్ ఈస్ట్ సైడ్ అంతా కూడా చాలా వేడి ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి వేడి ఉంటుంది. మీరు వర్షాకాలం పోయినా ఎండాకాలం పోయినా మీరు అసలు ఏసీ లేకుండా కానీ చెమటలకు కానీ మీరు ఓర్చుకోలేరు, అంత భయంకరమైనటువంటి వేడి ఉంటుంది. ఈ అరణ్య ప్రదేశం ఎక్కడైతే వెళ్ళినాడో అక్కడ భయంకరమైన వేడి ఉంటున్నది. ఆ ఎండకు పొదలను కూడా తగిలిపోతుంటాయి. యాక్చువల్లీ కొన్నిసార్లు మన ప్రదేశంలో చూస్తాము, బాగా ఎండ ఎక్కువైనప్పుడు ఎండిపోయిన చెట్లన్నీ కూడా కాలిపోతుంటాయి. ఇక్కడ కూడా ఆ ప్రదేశంలో ఎండ ఎక్కువ ఉంటున్నది, ఈ పొద కాలిపోతున్నది. కానీ మోసే చూసినాడు, ఎన్నో చెట్లను చూసినాడు, అట్లా కాలిపోవడం వంటి చెట్లను ఎన్నటి వాటిని చూసినాడు. కానీ ఇది ప్రత్యేకంగా ఉంటున్నది ఏంటంటే కాలుతున్నది, కానీ అది మొత్తము బూడిద అవ్వడం. అది కాలుతున్నదట, మండుతున్నదట, కానీ చెట్టు అదే విధంగా ఉన్నదంట. సెకండ్ థింగ్ ఏంటంటే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములందు విశ్వాసం.
ఈ లోకానికి వ్యతిరేకంగా, ఈ లోకానికి భిన్నముగా, ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఏవైతే పద్ధతులు ఉన్న వాటికి వ్యతిరేకంగా దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములందు విశ్వాసం వచ్చింది. అప్పుడు మోషేకి ఒక డౌట్ వచ్చింది, అరే ఇదేంటి, ఇది కాలుతుంది కానీ మొత్తం బూడిద అయితే లేదు, కాలుతూనే చెట్టు మాత్రం అట్లనే ఉంది, దీని ఏందో చూస్తా అని చెప్పేసి. మూడో విషయం ఏం తెలుసా? ఆసక్తి కలిగి ఉండడం. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతములు చేస్తున్నాడు. ఇప్పటి కూడా నువ్వు సజీవంగా ఉన్నటువంటి కారణం యేసు ప్రభు కలిగినటువంటి కృప బట్టే ఇప్పటి వరకు నువ్వు ఆహారం కలిగి ఉంటున్నటువంటి కారణము, ఆయన ఇస్తున్నటువంటి వర్షము, ఆయన ఇచ్చినటువంటి భూఫలం వలనే నువ్వు జీవిస్తున్నావు అని గ్రహించి ఆయన గురించి ఇంకా కూడా నువ్వు జ్ఞానం కలిసి తెలుసుకోలేకపోతే ఇంకా కూడా దేవుడు గ్రహించినటువంటి స్థితిలో నువ్వు నేను లేదు. ఆసక్తి చూపించడం, ఇష్టం చూపించడం, ఆసక్తి కలిగి ఉండడం. ఈరోజు బయట ఒక నలుగురు గొడవ పడుతున్నారంటే మనం ఇక్కడి నుంచి కూడా లేచిపోయి ఆ గొడవ చూస్తాను, ఏందో అది తెలుసుకోవాలి, నేను ఎవరి విషయం గొడవ పడుతున్నావు, ఎవరి గురించి గొడవ పడుతున్నావు, దేని గురించి గొడవ పడుతున్నావు అని చెప్పి ఈ సంఘం నుంచి కూడా లేచిపోయి చూసేటటువంటి వీరేటువంటి సిచ్యువేషన్లో సమాజంలో మనం ఉంటున్నాం. ఆసక్తి, మనం ఇది చేస్తే మనం ఏం పొందుకుంటాము, ఇది చేస్తే మనం ఏమైంటాము, దీని ద్వారా మేము ఏం కలిగి ఉంటామని మనకి ఆసక్తి కలిగి ఉండాలి, ఇష్టము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలా? దేవుడి ప్రత్యక్షత ఉండాలా, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములందు విశ్వాసం కలిగి ఉండాలా. మూడవది ఏంటి? మనకి ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఆసక్తి లేకుండా మనం దేవుని రాస్తాం. ఒక్కోసారి నా బిడ్డ స్కూల్కి పోయేసి వస్తుంది, ఎగ్జామ్స్ ఉన్నాయంటే రేపటి నుంచి ఎగ్జామ్స్ అంటే ఈరోజు కూర్చోబెడుతుంది, అది ఒక 1 hour చదువుకుంటుంది. 1 hour 1 minute దాటిందంటే నువ్వు ఎంత చెప్పు గూరోదినట్టు, చోటు ముందు గూరోదినట్టు వినదు. దానికి కారణం ఏంటంటే ఆసక్తి లేదు. నేను చదువుకోవాలని, నేను మంచి రాసి పాస్ కావాలని దానికి ఆసక్తి లేదు. ఏదో నామకార్థంగా చదువుతున్నాము, ఏదో నామకార్థంగా రోజు ప్రార్థన చేస్తున్నాము, ఏదో నామకార్థంగా రోజు బైబిల్ చదువుతున్నాం, కానీ ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమైంటున్నదని మనం ఏమాత్రం కూడా ఆసక్తి కలిగి లేదు. అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోవద్దు. అయితే యాకోబు పత్రిక గురించి నా కుటుంబానికి అంతటికీ నేను నేర్పిస్తున్నాను. అంటే బైబిల్ ఏ విధంగా చదవాలా, ఏ విధంగా బైబిల్ నుంచి జ్ఞానం పొందుకోవాలా, ఏ మాట ద్వారా మనము దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించేటువంటి మనసు మనకు కలిగి ఉండాలని చెప్పేసి ఒక వారం అంట ఒకటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము చదవమని ఉంది. 1వ అధ్యాయంలో ఏముంటుందంటే దేవుని యొక్క విశ్వాసం ఉంచాలా, ఓర్పు కలిగి ఉండాలా, సహనం కలిగి ఉండాలా, అధికంగా ఏం ఆశించొద్దు, మాటలకి నీ నోటికి కళ్ళెం వేసుకోవాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి నువ్వు క్రియలు లేకపోతే వ్యర్థమని చెప్పేసి ఉండాలా, జ్ఞానము అడగాలని ఉంటుంది. ఈ 5 టాపిక్లు ఉంటాయి. ఈ 5 టాపిక్లు నా కుటుంబం అంతా కూడా చెప్పినారు. సరే దీంట్లో మీరు ఏం తెలుసుకున్నారని అడిగారు. ఇది జనరల్గా చదివితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దేవా నువ్వు కోపపడొద్దన్నావు, నువ్వు నిరీక్షణ కలిగి ఉండన్నావు, నువ్వు ఓపిక కలిగి ఉండన్నావు, నీ నోటికి కళ్ళం వేసుకోమన్నావు. దీని అంతటికి మనకి ఏం అర్థమైంది అని చెప్పేసి అనేసరికి ఏం సమాధానం రాలే. సరే ఎట్లా, నాకు కూడా అంత జ్ఞానం లేదేమో దీని గురించి తెలుసుకోవడానికి అనుకున్నప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒకరు ఒక మాట అనేసరికి ఇంకొక మాట అనేసి, ఆ మాట ద్వారా అందరికి కూడా బాధ అయింది, ఆ మాట ద్వారా అందరికి కూడా చాలా ఇబ్బంది అయింది. దాని తర్వాత నేను రియలైజ్ ఏంటంటే మనం ప్రార్థన అంటున్నాం, విశ్వాసం అంటున్నాం, మనము దేవుడు వాక్యం అంటున్నాము, దేవుడు చెప్పిన ఆ ఓపిక లేకుండా, ఆ ఒక మాటకు అదుపు లేకుండా, ఆ ఒక జ్ఞానం లేకుండా పలికినటువంటి మాట దేవుని వాక్యంను నెరవేర్చకుండా చేసి. సపోజ్ అనుకుందాం, సుకుమార్ అంటే నేను సువర్ణక ప్రార్థన చేస్తున్నాను, సుకుమార్ అంటే చదివింది, సువర్ణక చదివింది. సుకుమార్ అంటే ఏమన్నది, సుకుమార్ ఆంటీకి సువర్ణకి జర ఇష్టం లేదు, వాళ్ళిద్దరు వ్యతిరేకంగా ఉన్నారు. సుకుమార్ ఆంటీ ఏదైనా ఈరోజు కొంచెం ఏమైనా చేసుకొస్తావా దీన్ని అంటే, లేదు నేను చెయ్యా అని డైరెక్ట్ అనేసాను. నేను చెయ్యా, నీతో మేమందరం కూడా తినాలని ఆశ పెట్టాం, కానీ నేను చెయ్యా, ఎందుకు చేయాలి అనేసి అన్నాక నేను సువర్ణక దగ్గర అన్నా, ఎందుకు అక్క అట్లా అన్నావు నువ్వు అంటే, అంత కోపం అన్నది రవి,
అంటే నా మీరు వ్యతిరేకంగా అన్నది రవి, నేను ఎట్లా మరి నేను ఒప్పుకుంటా, నేను కూడా అందుకని చేయనని చెప్పేసిన. అంటే విశ్వాసం అంటున్నాము, క్రియలు లేవు. ఒకరు తిడితే మనం పడే ఓపిక లేదు, ఒకరు అంటే మనము సహించే నిరీక్షణ లేదు. నీ నోటికి కళ్ళం పెట్టుకో అన్నాడు. నీ నోటికి కళ్ళం పెట్టుకో అంటే చెడ్డ మాటలు కాదు, కానీ కళ్ళం ఎందుకు వేస్తారు తెలుసా? కళ్ళం ఎందుకు వేస్తారు? నోటికి కళ్ళం పెట్టుకో అంటే ఏంటి? నేను కొంతమందిని అడిగినప్పుడు ఇట్లా మూసేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలన్నాడు. అంటే మాట్లాడకుండా ఉండాలి అన్నాడు. మాట్లాడి ఉండాలని అర్థం కాదు, కానీ నోటికి కళ్ళం ఎందుకు పెట్టుకుంటారు? గుర్రంకి కళ్ళం వేస్తారు తెలుసా? గుర్రంకి కళ్ళం వేస్తారు. అది ఎందుకు వేస్తారు గుర్రం కళ్ళం? ఏమి పడతారు తినకుండా. కళ్ళెం అది మాట వినడానికి, అదుపు చేయడానికి దానికి కళ్ళం వేస్తారు. ఇక్కడ యాకోబు పత్రికలో కూడా నీ నోటికి కళ్ళెం వేసుకోమన్నారు, కానీ ఆ కళ్ళెంకి ఒక చేతిలో హ్యాండ్ ఓవర్ చేయాలి. నీకు ఉంటున్నటువంటి కళ్ళెము ఒక చేతికి హ్యాండ్ ఓవర్ చేయాలి. నువ్వు నీ నోటిని నువ్వు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు? దేవునికి, సైతానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నావా? నువ్వు మాట్లాడే విధానం నువ్వు ఒకసారి గ్రహించుకోవాలి. నీ మాటలు ఇతరులను ఆశపరుస్తున్నాయా? నీ మాటలు ఇతరులను వ్యతిరేకపరుస్తున్నాయా? నీ మాటలు ఇతరులకు క్రోధం తెచ్చే విధంగా ఉంటున్నాయా? నీ మాటలు ఇతరులని ఎంతో కృంగదీసే విధంగా ఉంటున్నాయా? అవి ఎందుకంటే నీ నోటి కళ్ళం ఉంటున్నది, కానీ ఆ కళ్ళము అపవాది చేతికి ఉంటున్నది. కాబట్టి అపవాది దానికి ఇష్టం వచ్చినట్టు దాన్ని నడిపించుకుంటా పోతుంది. నువ్వు ఆ కళ్ళం వేసుకొని నువ్వు దేవుని చేతికి అప్పగిస్తే నువ్వు ఎక్కడ గమనం ఉండాలా, ఎక్కడ మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలా దేవుడు నేర్పించేవాడు. నిజంగా విశ్వాసం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు అనుకో పొద్దున్న లేవగానే పెడుతుంటాడు వాట్సాప్, పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి అత్యాచారం. కొన్ని వీడియోస్ చూస్తుంటే పాస్టర్లు రోడ్ల మీద పట్టుకొని టపా టపా ఇట్లా కొడుతూనే ఉంటారు, గట్టి కొడుతుంటారు, చెడ్డ మాటలు కొడుతుంటారు. అప్పుడు పాస్టర్ రివర్స్గా తిరిగి ఒక్కటి కొట్టినట్టు ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? ఆయన విశ్వాసి, గొప్ప విశ్వాసి అంటే అనబడతాడా? ఏమనబడతాడు? ఆయన విశ్వాసి కాదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నువ్వు ఒక చెంపు మీద కొడితే ఎక్కువ చెంపు. విశ్వాసం అంటే నీ క్రియలు లేకుంటే నువ్వు ప్రవర్తిస్తే నువ్వు విశ్వాసం. అందుకని ఈరోజు ఏంటంటే నోయింగ్ అండ్ డూయింగ్ ఫెయిత్. విశ్వాసంను తెలుసుకోవడము, విశ్వాసంను కొనసాగించడం, విశ్వాసంలో క్రియలు చేయడం. ఈ విశ్వాసం అనుకుంటున్నటువంటి మనము, విశ్వాసంలో మనం అనుకుంటున్నటువంటి మనము క్రియలు చేయకపోతే అది విశ్వాసము అనబడదు. విశ్వాసానికి ప్రత్యేకమైనటువంటి సాదృశ్యం ఎవరంటే యేసు ప్రభువు. ఆయన దేవాది దేవుని కుమారుడు. ఆయన సమస్త లోకము ఆయన అధీనంలో ఉంటున్నది. సమస్త లోకమును సృష్టించినటువంటి దేవుడు మానవాళి మధ్యలోకి వచ్చి ఆయన ఎంతో అవమానపరచబడ్డాడు. నేను ఒక మాట అంటే నేను సహించుకోవు, కానీ ఆయన కొట్టేసి ఆయన ముఖం మీద వేసి ఆయన రివర్స్ ఏమని చెప్తున్నాడా? రివర్స్ ఏమైనా కోపపడ్డా? ఎందుకంటే ఆ విధంగా చేస్తే దేవుని చిత్తంను నెరవేర్చినటువంటి స్థితిలో, దేవుని చిత్తంను నెరవేర్చడానికి మన ప్రశ్న. సరే, మోషే గ్రంథం ఒకసారి మళ్ళీ చూస్తుంది. అక్కడ పొద మండుతున్నదంట. అది చూసి మోషే ఆశ్చర్యపోయాడు. అక్కడ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అందులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే ఏమంటాడు? మోషే మోషే, నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి నన్ను విడిపించు. అవునా? ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుతారా అంటాడు. అప్పుడు మోషే అంటాడు, నేనెట్లా చేయగలుగుతా దేవా? ఐగుప్తు దేశం రాజు, ఆయన కఠినుడు, ఆయన ఎంతో వేల మందిని ఆయన బానిసగా చేసుకున్నాడు. ఆయన దగ్గర పోయి నేను ఎట్లా విడుదల వేయగలుగుతా వాళ్ళని? ఇక్కడ ఫస్ట్ థింగ్ దేవుడు అంటాడు అనుకో, నీతో నాతో మోషే లెక్కనే పాల్ అని నేను పిలిచినాడు అనుకో, ఈరోజు నీకు పని చెప్తా, ఆ పని నా కోసం చేయి పాల్ అంటే నువ్వేమంటావు? ఏమంటావు? పాల్ నువ్వు కారు నడిపిస్తావు కదా, నువ్వు ఈరోజు ప్లేన్ నడిపి పాల్ అంటాడు దేవుడు. నువ్వు ప్లేన్ తీసుకొని పో అంటే నువ్వేమంటావు? ప్రభా నాకు ప్లేన్ రాదు, నాకు నడపడం చేత కాదు, నాకు సామర్థ్యత లేదు, నేను చెయ్యలేను అంటావు. మోషే కూడా అదేవిధంగా నేను గొర్రెలను మేపుకున్నటువంటి నేను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు రాజు దగ్గర నుంచి ఎట్లా విడిపించుకురావాలి దేవా? నాకు కష్ట సాధ్యము, నాకు చాలా కష్టం. అంటే నువ్వు నేను సిచ్యువేషన్ కూడా
కష్టం అనిపిస్తున్నదేమో కానీ దేవుడు నీకు ఎందుకు చెప్తున్నాడంటే నేను ఏర్పరచుకున్నాడు, నీ లోపల సామర్థ్యం ఉన్నది, నువ్వు అది చేయగలుగుతావని దేవుడు గ్రహించినాడు. కానీ నువ్వు గ్రహించలేనటువంటి స్థితిలో అంటే దేవుడు ఏదైనా నీతో చేపేయగలుగుతాడు, దేవుడు ఏమైనా చేయగలుగుతాడు అని చెప్పేసి నువ్వు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటున్నావు. నాలుగోది ఏంటంటే దేవుని మాటకి లోబడడం, దేవుని మాటను వినడం. దేవుని మాటలు విని దేవుని మాటలందు విశ్వాసం ఉంచి క్రియల ద్వారా కొనసాగించు. అలా కేవలం విడిపించుకొస్తా మాటల ద్వారా చేయలే కానీ అక్కడ వెళ్ళి ఎన్నో అద్భుతములు చేసి అద్భుతంగా దేవుడు కొనసాగించు. విశ్వాసం ఇక్కడ ఎవరి యొక్క విశ్వాసం? దేవుని యందు విశ్వాసం. నేను ఇవన్నీ చేయాలంటే అసలు నువ్వు ఎవరు దేవా అంటే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, ఎందుకు దేవుడి మాట చెప్పింటాడు? నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడు, వాళ్ళ దేవుడు అంటేనే గొప్ప దేవుడా అనేసి ఎందుకని ఉంటాడు? ఎందుకంటే రుజువులు ఉంటున్నాయి, చరిత్ర ఉంటున్నది, అద్భుత కార్యములు చేసినటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లేఖనాలు ఉంటున్నాయి. ఆయన వారికి ఎట్లా ఏ విధంగా తోడైనాడు, వారికి ఎటువంటి సమస్యలు విడుదల ఇచ్చినాడు, ఎన్ని అద్భుతములు చేస్తున్నాడని వారు గ్రహించి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి కొనసాగినటువంటి విధంగా నిజంగా అదే దేవుడు నీకును నాకును దేవుడు ఎంచుకున్నాడు. అదే దేవుడు ఇప్పటికి కూడా మనం పూజిస్తున్నటువంటి దేవుడు, అదే దేవుడు ఇప్పటికి కూడా మనం విశ్వాసం ఉంచుతున్నటువంటి దేవుడు. కానీ నువ్వు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నావా? నువ్వు దేవుడు చెప్పిన మాట వినడానికి సిద్ధంగా ఉంటున్నావా? నువ్వు దేవుడు ఏర్పరిచినటువంటి పనికి చేయటకు నువ్వు సిద్ధపడి ఉంటున్నావా? అదే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మోషే లెక్క మనం లేమేమో, మోషే లెక్క మనం అంగీకరించిన స్థితిలో ఉంటున్నామో, మోషే లెక్క ఆ ఒక విశ్వాసంలో కొనసాగలేనటువంటి సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం. అందుకని కీర్తనకారుడు ఏం చెప్తాడంటే, దావీదు భక్తుడు కీర్తనలో మంచి మాటలు రాస్తుంటాడు. ఒక్కసారి చూద్దాం కీర్తన 113 దావీదు కీర్తన 2వ వచనం ఒకసారి చదువు. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రుల మధ్యను నీవు పరిపాలన చేయుము. కీర్తన 1 సెకండ్ వర్స్. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. చాలు. యెహోవా ఏమంట? యెహోవా క్రియలు గొప్పవి, గ్రేటెస్ట్ వర్క్స్. దేవుని ఆయన క్రియలు అనేటువంటి చాలా గొప్పది, వాటి యందు ఆసక్తి కలిగిన వారు వాటిని విచారించదరు. విచారించదంటే వెతికెదరు, తెలుసుకునడానికి ప్రయాసపడతారు. ఆయన క్రియలు గొప్పవని తెలిసి ఆయన చేసినటువంటి క్రియలు ఏ విధంగా వచ్చినాయి, ఆ క్రియలు ఏ విధంగా చేసి ఉంటున్నాడని మనం తెలుసుకోవడానికి మనం ఏమాత్రం కూడా ప్రయాసపడకపోతే మనం విశ్వాసంలో కొనసాగలేని విషయంలో మనం. అందుకని థియాలజికల్ ఎడ్యుకేషన్లో నేర్పించే విధానం ఏంటంటే దేవుని యందు సంపూర్ణంగా ఆనపడి ఉంటాడు, దేవుని యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంటాడు. ఈరోజు నేను ఒక మాట అంట, గీతనే అందాం అనుకో. గీత, నువ్వు ఎట్లా బతుకున్నావు నీ ఫ్యామిలీ అంటే, అన్న నేను నర్స్ జాబ్ చేస్తున్నా, నాకు ఒక 30-35 వేలు జీతం వస్తుంది, దాంతో నేను ఇంటి పోషిస్తాను, నా పిల్లల్ని పోషిస్తాను, నా కుటుంబాన్ని పోషించుకుంటాను అంట. సునీల్ అంటాడు, సునీల్ నేను కష్టపడి ఒక 30,000 సంపాదిస్తున్నాను, దాని నుంచి పోషిస్తాను అనేసి సొంతంగా మనము మన విషయమై గర్వపడుతూ మనము చేస్తున్న దానికి మనము ఈ యొక్క సుఖము భోగమును అనుభవిస్తుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క పనిని కలిగజేసినటువంటి దేవుడు ప్రాముఖ్యమైనటువంటి, ఇది దేవుడిచ్చినటువంటి పని, దేవుడు నీ కొరకు ఏర్పరిచినటువంటి పని, నీ కుటుంబం రక్షింపబడడానికి ఏర్పరిచినటువంటి పని, నీ కుటుంబం పోషింపబడడానికి దేవుడు ఏర్పరిచినటువంటి పని అని విశ్వాసము కలిగి ఉండడం. ఈరోజు ఒక మాట చెప్తా. పంట పొలం ఉందనుకోండి, పంట పొలంని దున్నుతాం, దున్ని ఏం చేస్తాం? గింజలు వేస్తాం. దానికి నెక్స్ట్ ఏం కావాలా? నీళ్ళు కావాలా? అంటే నీళ్ళు కావాలంటే వర్షం. రైతు ఏ భరోసా మీద పంట పొలం వేస్తున్నాడు? వర్షము పడుతుందన్న విశ్వాసంతో, దేవుడు వర్షం కలగజేస్తాడన్న విశ్వాసంతో. నీ పని ఉంటున్నది, నీ ఆసక్తి ఉంటున్నది, కానీ దాని కొరకు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు వాన క్రియ చేస్తాడు, నేను ఫలించు వారంగా.
ఒకవేళ వర్షం లేకపోతే పంట పంట, ఆ వేసిన దానికి ఫలితం రాదు. అంటే నీకు ఏదైతే కలిగి ఉంటున్నావో నీ ప్రయాసం ఉంటున్నది, కానీ దేవుడు కూడా ఆ పని పట్ల కృప చూపించి ఆయన వర్షము కుమ్మరించువాడై, దేవుడిని ఇస్తేనే కానీ నువ్వు ఫలము పొందలేవు, దేవుడు ఇస్తేనే కానీ నువ్వు ఫలభరితము కాలేవు. అంటే గొప్ప క్రియలు దేవుడు చేసిన దాన్ని బట్టి మనం చేయగలమని ఉండాలంట. 10వ వచనం ఒకసారి చూస్తున్నాం. కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము? హద్దు లేనటువంటి వారు మొద్దులంట. యెహోవాయందు జ్ఞానం కలిగిన వారు, యెహోవా మళ్ళొకసారి చదవండి. యెహోవా యందలి జ్ఞానము భయము జ్ఞానమునకు మూలము. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. జ్ఞానం అంటే అసలు చెప్పాలంటే, మంచి ఇద్దరు పిల్లల్ని వేసినాం అనుకోండి, నా కుమారుడు నా కొడుకే అనుకుంటాను. ఇద్దరు పిల్లల్ని ఒక స్కూల్లో వేసినాం. ఒక స్కూల్లో వేస్తే ఒకరికి 100కి 95 మార్క్స్ వస్తున్నాయి, ఒకరికి 100కి 40 మార్క్స్ వస్తున్నాయి. ఎందుకు? అదే స్కూలు, అదే టీచరు, అదే ఒక ప్రిన్సిపల్, నువ్వు కూడా అదే పేరెంట్, కానీ వానికి ఎందుకు 40 మార్క్స్ వస్తున్నాయి? వానికి జ్ఞానం కలిగి ఉంటున్నాడు, ఏదైతే చదువుతున్నాడో, ఏదైతే చెప్తున్నాడో దాన్ని వింటున్నాడు, కానీ దాన్ని మైండ్లో పెట్టుకోలేక ఆ జ్ఞానంలో పొందుకోలేని పరిస్థితులు. ఎందుకు ఆ విధంగా ఉంటున్నాడంటే వానికి భయము అనేటిది లేదు. నేను చిన్న ఉన్నప్పుడు, ఒక 16-15 ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ దగ్గర మేము పని చేస్తుండే. 9 to 5 వరకు మేము పని చేయాలా, 5 తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు రా అంటుండే. అంటే నీ ఫ్రెండ్స్ కానీ నువ్వు ఎక్కడైనా పోవాలంటే పోవాలి. 9 to 5 మాత్రం కంపల్సరీగా మేము పని చేయాలి. మాకు భయం ఉంటుండే, పొద్దున్న లేవుగా 9 o'clock 5 o'clock వరకు మేము పని చేయాలా, ఎటువంటి పరిస్థితి అయినా మేము చేయాలి. ఒక్కొక్కసారి క్రికెట్ అంటే మాకు బాగా ఇష్టం ఉంటుండే. డాడీ వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది డాడీ, అలా ఇలా పోతే లేదు ఇది చేసేసుకోండి, మీరు ఎప్పుడైనా చేయండి, ఇది చేసేది. ఎందుకు మేము అప్పుడు చేస్తున్నాం అంటే డాడీ అంటే మాకు భయం. ఈ పని చేయకపోతే తిడతాడేమో, ఈ పని చేయకపోతే కొడతాడేమో. నువ్వు కూడా నేను కూడా దేవుని యందు భయము లేకపోతే మనం జ్ఞానం పొందుకోవడానికి ఏమి ఆస్కారము లేదు, మనం మొద్దులమై. దేవుని యందు ఆసక్తి లేకపోతే మనకి జ్ఞానం. దేవుడు అంటాడు, ఎవరికైనా జ్ఞానం కొలువైనదా, విశ్వాసముతో నన్ను అడగవలెను. ఓన్లీ అడగవలని కాదు, విశ్వాసముతో అడగవలను. ఈ విశ్వాసం ఏంటంటే నీకు ఏదైతే అర్థం కాదో, ఏదైతే నువ్వు గ్రహించలేవో, ఏదైతే నువ్వు పొందుకోలేవో అది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటుంది. దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు 2 తిమోతి 2వ అధ్యాయం 1 వచనం ఒక్కసారి చూసుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం 1 వచనం అంటూ చూసుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. చాలు. ఎట్లంట? ఎట్లా? బలము పొందుటకు నువ్వు నా వల్ల విన్నటువంటి వాక్యమును సామర్థ్యం కలిగిన వారికి అప్పచెప్పు. అంటే ఒక్కసారి అర్థం చేసుకో, ఈరోజు నువ్వు నేను కూడా దేవుని నుంచి మాట్లాడతలేమంటే, ఈరోజు నువ్వు నేను కూడా దేవుని జ్ఞానం బోధిస్తలేమంటే, ఈరోజు నువ్వు నేను కూడా దేవుని జ్ఞానం అర్థం చేసుకుంటలేమంటే కారణం ఏంటంటే నువ్వు సామర్థ్యము కలిగి లేదన్నాడు. సామర్థ్యం కలిగి ఉండాలి. సామర్థ్యం ఎప్పుడు కలిగి ఉంటామంటే మనం ఆసక్తి, దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే, దేవుని యందు ప్రేమ కలిగి ఉంటే, దేవుని ఆశ్చర్యకారమైన విశ్వాసం ఉంటే నువ్వు సామర్థ్యం. అంటే మన బేసిక్లోనే లేవన్నమాట. మనం విశ్వాసం పక్కన పెట్టు, దేవుని యందు ఆసక్తి పక్కన పెట్టు, నీకు సామర్థ్యంగా ఎంచబడతలేదు. కారణం అంటే నీకు ఈ 2 బేసిక్ థింగ్స్ కూడా. ఈరోజు బైబిల్ చదువుతున్నాం, కుటుంబ ప్రార్థనలు బైబిల్ చదువుతున్నాం, గ్రహించలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటున్నామంటే కారణము నీకు విశ్వాసము లేదు, సామర్థ్యం. దేవుడు చెప్పే మాట ఏంటంటే భయం కలిగి ఎప్పుడైతే మేము చదువుతామో, భయం కలిగి ఎప్పుడైతే నాకు తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతామో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చుకుంటాడు. ఎవరికైతే సామర్థ్యం కలిగి ఉన్నారో
వారికే దేవుడు ఇచ్చేవాడు. ఈరోజు మోషేని పిలిచి దేవుడు ప్రత్యక్షపరచబడినటువంటి కారణం ఏంటంటే మోషేకి ఉన్నటువంటి సామర్థ్యత. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించేటటువంటి సామర్థ్యత మోషేలో ఉన్నది కనుక దేవుడు మోషేలోని మాట్లాడుతున్నాడు. అదే యోహాను వార్త 12:20 నుంచి ఒకసారి మనం చూసుకుందాం. చివరిగా చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను వార్త 12:20 నుంచి ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. ఆ పండుగలో ఆరాధించుటకు, ఆ పండుగ అంటే పస్కా పండుగ, అక్కడ యూద దేశంలో ఆరాధించువారే. పస్కా పండుగకి ఆరాధించినప్పుడు అందరు కూడా యూదులు వస్తున్నారు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా గ్రీసు దేశస్థులు వచ్చినారు. అంటే ఓన్లీ ఇప్పుడు మనం అనుకుందాం, ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా దేవుడు ఈ యొక్క నేరమెట్ సంఘంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఓన్లీ మన చర్చకి సంబంధించినటువంటి క్రైస్తవులు మట్టికే కాదు, కానీ ఇతర మతముల వారు కూడా ఆసక్తి కలిగి దేవుని యొక్క విశ్వాసం కలిగి గ్రీసు దేశస్తులు కూడా యేసు ప్రభుని కలవడానికి వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటారు? యేసు ప్రభుని కలవడానికి ఎందుకు వచ్చి ఉంటారు? దేవా, యేసు ప్రభువా, నీ మార్గంలో మేము నడగడానికి సిద్ధపడి ఉన్నాము, మేము సమర్పించుకుంటున్నాము, మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి యేసు ప్రభు గారికి వాళ్ళు వచ్చినట్టుగా చూస్తుంటారు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే చదవండి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పింది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజంత భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిను, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎట్లంట? తన ప్రాణమును ప్రేమించువాడు ప్రాణమును పోగొట్టుకున్నాడు. ఎట్లా ప్రాణం ప్రేమించేవాడు ప్రాణం పోగొట్టుకున్నవాడు ఎట్లా దొరు? ఇప్పుడు మనకందరికీ ప్రాణమే ప్రీతి లేదు, ఎవరికి? అందరికి ప్రాణమే ప్రీతి లేదు. కానీ ఈ వేదాంత విద్య, థియాలజీ ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే నీ ప్రాణము ఏ మాత్రమును లెక్కకు లేదు. నువ్వు ప్రాణం మీద ఏమాత్రం ప్రీతి కలిగి ఉండదు, నువ్వు ప్రాణం ఏమాత్రం ప్రేమించేవారై ఉండదు. నీకు ప్రాణం కలిగి చేసినటువంటి దేవుని కొరకు ఆ ప్రాణం ఇచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు కలిగి ఉండినటువంటి ప్రాణము దేవుని కొరకు ఎప్పుడైతే ఇస్తావో నిజమైనటువంటి నిత్య జీవంలో ఈ లోకంలో నువ్వు ఎప్పుడైతే ప్రాణము ప్రేమిస్తావో నిత్య జీవమైన ప్రాణంలో నువ్వు పోగొట్టుకునే స్థితిలో ఉంటావు. ఈ లోకంలో ఎప్పుడైతే నువ్వు ప్రాణమును ద్వేషిస్తావో, ఇష్టపడవో, నిత్య జీవము దేవుడు నీకు అనుగ్రహించమని. ఈ లోకంలో మనం ఎప్పుడైతే ఆశ, మనం ఎప్పుడైతే ప్రేమ, ఏదైతే మన ప్రీతి మన ఒక ప్రాణం మీద కలిగి ఉంటున్నామో, ఈ లోకంలో జీవించాలా, అధికమైనటువంటి సంవత్సరములు జీవించాలా, ఇంకా కూడా నేను అధికారంలో కొనసాగాలని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నువ్వు ఈ లోకరీతిగా ప్రేమించేవాడవు. దేవుని వాక్యం సెలవిస్తుందంటే క్రీస్తు మన కొరకు చనిపోయాను, మొదటిగా ఆయన లేపబడను, మనం కూడా లేపబడి వాళ్ళం, ఆయనతో ఉండి వాళ్ళం. దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా మన ఇష్టము, దేవుని ఇష్టం కలిగి ఉంటే దేవుని ఇష్టానుసారము జీవించేవారని అంటాము. దేవుని కొరకు ప్రాణం పెట్టువారని అంటాము. ఆ ప్రాణం పెట్టిన ద్వారా మనకి నష్టము కాదు, కానీ మనకు విలువైనటువంటి దేవుని జీవితము ఇచ్చేవారు. ఈ థియాలజీ ఎడ్యుకేషన్లో నేర్పిస్తున్నటువంటి విధానం ఏంటంటే దేవుని కొరకు ఇష్టం కలిగి ఉండడం, దేవుని తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉండడం, ఆయన చేసిన క్రియలందు విశ్వాసం ఉంచడం, ఆయన చెప్పిన పనిని చేయడం, జ్ఞానం కలిగి ఉండడం, భయము భక్తి లేకుండా జీవిస్తే మొద్దులమే ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం క్రియలు విశ్వాసం, మన ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టముగా, దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంచుకుంటాడు. ఆయన రాజ్యం గొప్ప రాజ్యం. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, ఒక మాట చూపిస్తాను. ఈరోజు మనందరం ప్రయాసపడుతున్నాము, ఒక మంచి గృహము కట్టుకోవాలా, మంచి ఇల్లు కట్టుకోవాలా, అది చాలా శ్రేష్టంగా, చాలా అద్భుతంగా ఉండాలని మన ప్రయాసం ఉంటుంది. దానికోసము ఎన్నో అబద్ధములు, ఎన్నో మోసములు, ఎన్నో వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ
మనం డబ్బులు సంపాదించి ఆ ఇల్లు కట్టేసిన స్థితిలో కూడా కొనసాగుతాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎంత విశ్వాసం ఉంచి ఆయన క్రియలో కొనసాగితే దేవుడు పరలోకంలో నీకు బంగారంతో బంగారం నువ్వు ఏం చేయించుకుంటావు? ఒక చెవుకి ఇంత బంగారం చేయించుకుంటే ఎక్కువ, ఒక కడెం చేయించుకుంటే ఎక్కువ అయిపోయి, 2 చేతులు చేయించుకుంటే ఎక్కువ అయిపోయి. కానీ దుబాయ్లో చాలా ధనం ఉన్నటువంటి వాళ్ళు కారు టైర్లకు కూడా బంగారంతో చేయించుకుంటారు, కారు సీట్లు కూడా బంగారంతో చేయించుకుంటారు, బాత్రూంలో కమోడ్ కూడా బంగారంతో చేయించుకుంటారు దుబాయ్లో. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నీ గృహము బంగారంతో జరుగుతాడంట, నీ వీధులు కూడా బంగారపు వీధులు. అటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి వారంగా దేవుడు మనం ఎంచి అటువంటి ఒక స్థలంలో దేవుడు నిన్ను నన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఇక్కడే ఉండాలని ఆశపడి దేవుడికి కాబట్టి ప్రియులారా, మనమంతరం కూడా దేవుని విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడు చెప్పిన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కొరకై జీవించినట్లయితే మనందరం కూడా బ్లెస్ చేయబడిన ఆశీర్వదించబడుతున్నాం. ఈ నిర్మల సంఘం అంతా కూడా ఆయన ఆసక్తి కలిగి ఉండాలని, మనం చేసినటువంటి అద్భుత కార్యాలను విశ్వాసం ఉంచాలని ప్రార్థించాలని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం మహోన్నతము పరిశుద్ధ ఆత్మ నీ యొక్క వాక్యం చేత నాతో మాత్రం మాట్లాడే విధానం పరిశుద్ధమైన దేవతలు మొట్టమొదటిగా మీ అందరికీ మీ యొక్క ప్రత్యక్షత దయచేయండి. మీరు కనపరచుకోండి నడుతుంది, మీరు మాతో మాట్లాడి నడుతుంది, మీ యొక్క ఉద్దేశములను మాకు బయలుపరచుకుని మిమ్మల్ని తెలుసుకోవడానికి నడుతుంది, మాకు జ్ఞానం కొదువయించినది నడుతుంది. కారమును తండ్రి మేము మీకు భక్తి భయం చూపించిన స్థితిలో చూడాలి. మాకు ప్రాముఖ్యంగా మొదటిగా తండ్రి మాకు భయము భక్తిని నేర్పించమని తండ్రి, మీ అందు విశ్వాసము కలుగ చేయమని తండ్రి, మీకు ప్రత్యక్షత కలుగ చేయండి. కేవలం మీ వాక్యము విని తండ్రి విడిచిపెట్టు వారంగా కాకుండా తండ్రి విని ఆచరించినంత అనుసరించి వారికి ఉంటుంది సహాయం చేయండి. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశం తండ్రి knowing and doing faith అనే అంశంలో విశ్వాసంలో పెరుగుతాము, క్రియ రూపంలో చేపట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు ఆశీర్వదించి ప్రత్యేకంగా తను మీరు ఏర్పరచుకుని జ్ఞాపించడానికి